నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివరూపంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటో, ఈశ్వరుడి రూపం నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుడి రూపంలో మనకి ఆయన చేతిలో ఉన్నటువంటి త్రిశూలం కనిపిస్తుంది. ఆ త్రిశూలానికి ఉన్నటువంటి 3 కొనలు కూడా సత్వ రజో తమో గుణాలను తెలియజేస్తాయి. పరమేశ్వరుడు త్రిశూలం ధరించి మనకేం సందేశం ఇస్తున్నాడంటే, మనలో ఉన్నటువంటి సత్వ రజో తమో గుణాలు ఈ మూడింటిని తొలగింపజేసుకొని ఈ మూడింటికి అతీతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు త్రిశూలాన్ని ధరించి మానవాళికి సందేశం ఇస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడు త్రినేత్రాన్ని కలిగి ఉన్నాడు. ఒకానొక సమయంలో మానవులకు కూడా త్రినేత్రం ఉండేది. అది కొన్ని ప్రత్యేకమైనటువంటి వికారాల వల్ల మూసుకుపోయింది. మనోవికారాలను తొలగింపజేసుకోమని, మనోవికారాలను భస్మీపటలం చేసుకోమని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు త్రినేత్రాన్ని ధరించి భక్తులందరికీ సందేశం ఇస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడు గౌరవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు. గౌరవర్ణంలో ప్రకాశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ముందుగా సత్వగుణాన్ని ప్రచోదనం చేసుకోవాలని, ఆ తర్వాత సత్వగుణానికి అతీతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవాలని గౌరవర్ణంలో ప్రకాశిస్తూ సందేశమిస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడు నుదుటన 3 విభూతి రేఖలను ధరించి ఉంటాడు. ఆ 3 విభూతి రేఖలు కూడా ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాలను తెలియజేస్తాయి. ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాలను తొలగింపజేసుకొని ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలని, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, అన్నీ కూడా నశించిపోయాక మిగిలేది విభూతి అని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడి చేతిలో ఢమరుకం ఉంటుంది. ఆ ఢమరుకాన్ని మోగించినప్పుడు ఓంకార నాదం బయటకు వస్తుంది. సమస్త సృష్టి కూడా ఓంకారంలో వ్యక్తమవుతోందని, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని, ఓంకారాన్ని ధ్యానించటం ద్వారా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు ఢమరుకాన్ని ధరించి ఉన్నాడు. అలాగే పరమేశ్వరుడు సర్పాలను ఆభరణాలాగా ధరించాడు. సర్పం కుండలిని శక్తికి సంకేతం. మానవ శరీరంలో కుండలిని శక్తి సర్పాకారంలో చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుంది. సర్పాకారంలో చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి కుండలిని శక్తిని ప్రచోదనం చేసి దాన్ని సహస్రారానికి తీసుకుని వచ్చి యోగిలాగా మారి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోమని చెప్పటానికి సంకేతంగా, అదేవిధంగా మనలో సర్పాల్లాగా బుసలు కొట్టేటటువంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోమని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు సర్పాలను ఆభరణాల్లాగా ధరించి ఉన్నాడు. అలాగే పరమేశ్వరుడు ఈ ప్రత్యేకమైనటువంటి రూపాన్ని కలిగి ఉండటంతో పాటుగా లింగ రూపాన్ని కూడా కలిగి ఉన్నాడు. లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోస్తరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటుంది లింగ పురాణం. అంటే ఈ సకల చరాచర సృష్టిలో భూమి, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటినీ కూడా సూక్ష్మంగా చూడాలంటే ఒక లింగ రూపంలో చూడాలని, సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని పూజించిన ఫలితం రావాలంటే లింగ రూపంలో పరమేశ్వరుని పూజించాలని లింగ రూపంలో పరమేశ్వరుడు ఉండి మనందరికీ సందేశం ఇస్తున్నాడు. శివరూపంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటూ శివారాధన చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి పళముదిర్ సోలై క్షేత్ర విశిష్టత ఏంటో, పళముదిర్ సోలై క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. తస్మాత్ ఏతత్రయం చజేత్, ఈ మూడింటిని జయించయ్యా అన్నాడు. ఏతేర్ విముక్త, పైగా ద్వారం మనం ఎందుకు చెప్పారంటే ప్రవిశన్నేవ నశ్యతి అన్నాడు ఇక్కడ భగవత్పాలు వారు. ప్రవిశన్నైవ నశ్యతి, ఆ ద్వారంలోకి వెళితే చాలు నశించిపోతాడు వాడు అన్నారు. పైగా ఇది నాశనమాత్మన, ఇది ఆత్మను నాశనం చేస్తుంది. ఆత్మను నాశనం చేస్తుందంటే వాడు అంతఃకరణాన్ని దెబ్బతీస్తుంది అని ఒక అర్థము. ఆత్మనాశనం అంటే ఆత్మకు నిజానికి నాశనం లేదు. ఆ నాశనం లేని ఆత్మను వాడు పొందలేడు. అంటే అటువంటి శాశ్వతమైన ఆత్మతత్వాన్ని వాడు ఎప్పుడూ పొందలేడు అని చెప్పడమే ఆత్మనాశనం అంటే అర్థం.
పైగా ఇంకొక మాట చెప్పారు, నాశనం అంటే కస్మైచిత్ పురుషార్థ యోగ్యం నభవతి అన్నాడు. ఇక్కడ నాశనం అంటే వాడు ఏ పురుషార్థానికి పనికిరాడయ్యా, అదే నాశనం అంటే అర్థం. అంటే ధర్మార్థకామ మోక్షములకు కూడా పనికిరాడు వాడు. ఎందుకంటే ఇవాళ అర్థకామాలున్నాయన మదించి అసురుగణం చేసేవాడు కనుక వాడికి తర్వాత అవి కూడా లేని దారిద్ర్యాదులు లభిస్తాయి. అందుకే అవి దెబ్బతింటాయి. ఎందుకంటే ధర్మం కోల్పోతే పూర్వపుణ్య విశేషం వల్ల వచ్చిన అర్థకామాలు జన్మకు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడు మళ్ళీ ధర్మబద్ధంగా వినియోగించలేదు, ధర్మంతో పెంపొందించుకోలేదు కనుక వాడు అసురుడే. పూర్వపుణ్యం వల్ల ఇప్పుడు భోగాలు ఉన్నాయి. మనం అంటూ ఉంటాం అంత దుర్మార్గుడైనా బాగానే ఉన్నాడు కదండి అంటే, ఆ దుర్మార్గం పూర్వపుణ్యం ఏదో అది ఇప్పుడు అయిపోతుంది, కానీ తర్వాతగా మరి మిగలదు కదా, వాడు అనుభవించి తీరుతాడు. ఎక్కువైపోతే ఈ జన్మలోనే లేదు తర్వాత జన్మలో. అందుకే ఏ పురుషార్థానికి వాడు ఇంకా పనికిరాడయ్యా అన్నాడు. అసలు అన్నిటికంటే మోక్షానికి అర్హత కోల్పోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదండి. అంటే పరమాత్మని పొందకుండా దెబ్బతిరడం కంటే నాశనం మరొకటి ఏమున్నది? అటువంటి నాశనం పొందుతాడు సుమా అన్నారు ఇక్కడ. ఏతైర్ విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభిర్నర. అక్కడ ద్వారం అని ఎందుకన్నారంటే త్రయం అని ఏకవచనం చేశాడు కనుక ద్వారం అని ఏకవచనం చెప్పాడు. ఇక్కడ ద్వారై త్రిభి, 3 ద్వారముల చేత అన్నారు ఇక్కడ. అంటే 3 ద్వారముల నుండి ఎవడు విముక్తుడవుతాడో వాడు ఆచరతి ఆత్మనశ్రేయ, తన యొక్క శ్రేయస్సుకై ప్రయత్నిస్తాడు. అటువంటి వాడు ముక్తిని పొందుతాడు. తతో యాతి పరాంగతిం. యొక్క శ్లోకంలో సాధనా క్రమం ఎంత చక్కగా చెప్పాడు పరమాత్మ చూడండి. మొదటిగా ఈ 3 తమోద్వారముల నుంచి, వీటికి మరో పేరు పెట్టాడు తమోద్వారం, మరొక పేరు అందమైనది. అంటే తమస్సు, పూర్ణమైన తమస్సు. తమస్సు అంటే చీకటి. అంటే ఎట్టి పరిస్థితుల్లోని సత్యాన్ని తెలియనివ్వని పరిస్థితి పేరు తమస్సు. తమస్సు 2 రకాలండి. మన చీకటి ఒకటి, గుడ్డితనం ఒకటి, 2 తమస్సే. చీకటి అంటే బయట కనబడ్డానికి అవకాశం లేని పరిస్థితి పేరు చీకటి. ఒకవేళ వెలుగున్నా చూడలేని పరిస్థితి పేరు గుడ్డితనం. అంటే వాడికి బయట తెలుసుకునే అవకాశం లేదు, లోపల తెలుసుకునే అవకాశం లేదు కనుక తమస్సు అని పేరు పెట్టారు. ఈ తమోద్వారములు ఏవంటే కామక్రోధ లోభములు. ఇవి మనలో వివేకాన్ని చంపేస్తున్నాయి. ఎంతోమంది మహాత్ములు కూడా వీటి వల్లనే జారిపోవడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి తెలియని శాస్త్రములా? రావణాసురుడికి తెలియని శాస్త్రమా? ఎందరు తపస్సులు వీటి వల్ల కింద పతనం అయిపోలేదు? ఆ గాథలన్నీ మనం చదువుతూ ఉంటాం. వీటి ద్వారా తెలుసుకోవాల్సిందంటే ఈ 3 ఏదున్నా పతనమైపోతారు. అయితే లోభం అంటే ఏమిటి అది తెలియాలి కదా. లోభం అంటే తనకు లేని వస్తువు వచ్చి తీరాలనే పట్టుదల, వచ్చిన వస్తువు పక్కకు పోరాదనే పట్టుదల అన్నాడు ఇక్కడ. 2 రకాలు. దీన్ని లోభం అంటారు. అంటే పొలానా వస్తువు కావాలి కావాలి కావాలని దానికోసమే ఆబ చూపించడాన్ని లోభం అంటారు. అలాగే తనది ఎక్కడికి పోకుండా తన దగ్గరే ఉండిపోవాలి అనేటువంటి తపన పేరు కూడా లోభం అంటారు. ఈ రెండిట్లో కామక్రోధముల యొక్క తమ్ముడు గారు వీరు. ఈ 3 ప్రమాదకారి అన్నాడు. అయితే నిజానికి ఒక చోట అంటాడు 2 ప్రమాదకారి అన్నాడు పూర్వాధ్యాయాలు. జాగ్రత్తగా వింటే ఏదో 2 శత్రువులు కదా అని సర్దుకుపోయాం. ఇప్పుడు 3 తెచ్చాడు ఆయన ఇక్కడ. ఆ 2 ఏంటో గుర్తున్నాయా? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ 2 చెప్పాడు. మళ్ళీ వెంటనే అంటాడు పరమశత్రు ఒక్కడేనయ్యా కామరూపం దురాసదం, కామరూపమైన మహాశత్రువుని జయించాలి అన్నాడు. అంటే అక్కడ ఒక్కడిని జయిస్తే చాలన్నాడు. మళ్ళీ 2 అన్నాడు. ఇక్కడ 3 చెప్పాడు. ఏమిటండి పెంచుకుపోతున్నారు శత్రువుల్ని అంటే ఒక్కడి తాలూకా 2 చేతులు వీళ్ళిద్దరూ కూడా. కామం వచ్చిందంటే క్రోధం తప్పకుండా వస్తుందో తెలుసుకోండి ఇక్కడ. ఆ 2 వచ్చేయంటే లోభం తప్పకుండా ఉంటుంది. కనుక 3 కలిసే ఉంటాయి. అందుకు ఒకదానితో ఇంకోటి పెరగకుండా చూడాలి. ఎంతమందిని చూస్తుంటామో కేవలం ఒక కోరిక, మోహమై, కామమై, క్రోధమై, లోభమై ఎలా పతనం జరుగుతూ ఉంటుందో. అది 3 ప్రయత్న రూపకంగా జయించి ఆ తర్వాత చేయవలసింది ఆత్మన శ్రేయ ఆచరతి, తన యొక్క శ్రేయస్సుకై ప్రయత్నించాలి. ఎప్పుడు? 3 జయించి దీని నుంచి విడువడి అది ఆత్మన శ్రేయస్సుకై ప్రయత్నించాలి అన్నాడు. ఎందుకు ఇలా చెప్పాడండి? ముందు ఆత్మశ్రేయస్సుకై ప్రయత్నించి చేయొచ్చు కదా అంటే ఆత్మశ్రేయస్సుకు ప్రతిబంధకాలే ఆ 3 అన్నాడు. అసలు నీ ప్రయత్నమే చేయనివ్వవు ఆ 3 ఉంటే. చాలామంది వీటి వల్ల ప్రయత్నాలు కూడా చేయరండి. ఒకరు క్రోధం వచ్చింది, వెంటనే దేవుడు ఇంత పని చేశాడండి, ఆ దేవుడు ఇంత చేశాడు, ఇంక రేపటి నుంచి పూజలు మానేస్తాడు. క్రోధం కాదు. ఇలాగా మనం ఒక్కొక్కప్పుడు ఎంతో చదువుకున్న వాళ్ళం, భజనలు చేసేవాళ్ళం అనుకున్న వాళ్ళం కూడా క్రోధంతో అనుచితంగా దైవనింద చేస్తారు. ఇలాంటివన్నీ చూస్తుంటాం. అందుకే ఈ 3 జయిస్తే కానీ ఆత్మశ్రేయస్సుకు కావలసిన సాధన జరగదు. ఎందుకంటే వీటితో పాటు అది చేయడం మంచిదే. మరి ఇది పోయాక అది చేస్తామని ఇది పోదు, అది చేయడం జరుగుతుంది. కనుక ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఈ వాసనలో ఉన్నంతకాలం ప్రయత్నాలు కూడా పాడవుతుంటాయి. మీరు గమనించండి. అందుకంటే మనం చేసే తపస్సులు, అనుష్ఠానాల సమయంలో కూడా 3 వికారాలు పెరుగుతూ ఉంటే అవి సాగవు, దూషితమైపోతుంటాయి. ఎందుకంటే ఇటు భోజనం చేస్తూనూ పానీయం పుచ్చుకుంటూనూ లోపల ఇసుక వేసుకుంటుంటే ఏమైనా బాగుంటుందో చెప్పండి ఇక్కడ. అవి ఎలాగో ఇలాగే వీటిని రానివ్వకుండా చేసి తర్వాత ఆచరత్యాత్మన
దీనికి భగవత్పాలు వారు మంచి అన్వయం చూపిస్తారు. ఏమిటంటే ఆత్మనశ్రేయ, అది చాలా ముఖ్యం. ఆత్మ యొక్క శ్రేయస్సు, శ్రేయస్సు అనే విషయం మనం చెప్పుకున్నాం. ప్రేయస్సు, శ్రేయస్సు. శ్రేయస్సు అంటే శాశ్వతమైన సౌఖ్యాన్ని శ్రేయస్సు అనాలి, తత్కాల సౌఖ్యాన్ని ప్రేయస్సు అనాలి. అంటే లోకంలో ప్రియమైనవి ఏవి అంటే తత్కాల సౌఖ్యాలు, అంటే శాశ్వత సౌఖ్యమే శ్రేయస్సు. అందుకోసం పుట్టింది గీతాబోధ. తత్కాలమైన ప్రేయస్సుల కోసం పుట్టలేదు, శాశ్వత శ్రేయస్సు కోసం ఉద్భవించింది. ఆ శ్రేయస్సు కోసం వాడు ఆచరిస్తాడు. ఎప్పుడు ఏతేర్ విముక్త, వీటి నుంచి బయటపడ్డవాడు ఆచరిస్తాడు. అందుకే యత్ ప్రతిబద్ధ పూర్వన్న ఆచరతి తదపగమాత్ ఆచరతి తతః తదాచరణాత్ యాతి పరంగతిం మోక్షమపి అని భగవత్పాలు అందంగా చెప్పారు. ఇదివరకు ఈ 3 ప్రతిబంధకాలుగా ఉండడం వల్ల వాడు ఆచరించలేకపోయాడు. ఆ 3 తొలగిపోయిన తర్వాత ఆచరిస్తాడు. ఆచరించడం వల్ల వాడికి పరాగతి, మోక్షగతి లభిస్తుంది. కనుక మోక్షం లభించాలంటే శ్రేయస్సుకి ఏది అవసరమో అది ఆచరించాలి. అది ఆచరించాలంటే ఈ 3 తొలగాలి. ఇది క్రమం. అంత చక్కగా వివరించాడు. దీనికి ఒక అందమైనటువంటి కథ మనకి బృహదారణ్యకోపనిషత్తులోనే కనబడుతుంది. బృహదారణ్యక మంత్రంలోనే దేవతలు అసురులు అనే మాట బృహదారణ్యక మంత్రంలో కనబడుతూ సర్వ సృష్టిలోనూ 2 వర్గములు ఉన్నాయి, దేవ అసుర వర్గములు. అది గుర్తుపెట్టుకోవాల్సిన. దేవాసుర నమస్కృతమును కూడా అంటాం. సృష్టిలో ఇద్దరే, దేవతలు అసురులు. దేవలోకం అసురలోకం 2 ఉండేది అని కాకుండా ఈ లోకంలో 2 ఉన్నాయి. దీనికి సంబంధించి బృహదారణ్యకంలో ఒక మంచి కథ కనబడుతుంది. దానికి ఈ అధ్యాయానికి పూర్తి అనుబంధం ఉంది. ఎందుకంటే ఉపనిషద్బోధే కదా భగవద్గీత. అందుకు ప్రజాపతి వద్దకు ఒకసారి దేవతలు, మానవులు, అసురులు 3 వెళ్ళి మాకు ఏది శ్రేయస్సు అది బోధించు అని అడిగట. అయితే 3కి ఒకటే చెప్పాలి, మళ్ళీ వాడికి చెప్పా నాకు ఇది చెప్పా అంటారు కదా. దా 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 అన్నట్టు ఆయన. అంటే దా 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 అని పిలవడం కాదు, దా 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 3 అక్షరములు చెప్పట్టు ఆయన. అంటే 3కి దకారమే బోధించాడు. దకారమా అంటే ఏమిటన్నాడు. ఇప్పుడు చూసారా, పొందవలసింది ఒకటే అయినా అర్హులు ఒకలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. స్వభావానికి తగ్గట్టు చెప్పాలి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సోమవారం అనగానే కాలాన్ని నియంత్రించేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం తప్పనిసరిగా పూజించాలి. ఈ ప్రపంచంలో 2 దివ్యశక్తులు ఉన్నాయి. ఒకటి కాలం, రెండవది కామం. ఈ రెంటిని కూడా జయించిన వాడు ఎవరు అంటే సర్వేశ్వరుడైన పరమేశ్వరుడే. అందుచేత కాలాన్ని జయించినటువంటి ఆ పరమేశ్వరునికి సంబంధించినటువంటి మహామృత్యుంజయ మంత్రం ఎవరైతే ఈరోజు నిష్ఠగా పఠిస్తారో, స్వామికి అభిషేకార్చన నిర్వహిస్తారో, వారికి కాలరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయల్పడటానికి ఆస్కారాన్ని ఆ మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకనే మహామృత్యుంజయ జపం సర్వవిధ శ్రేయోదాయకం ప్రతి మానవునికి కూడాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని. అందుచేత ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించే మార్కండేయుడు పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన కరుణకు పాత్రుడై చిరంజీవత్వాన్ని పొందాడు. యముని యొక్క పాశాల నుంచి బయటపడ్డాడు. అందుచేత కాలాన్ని జయించినటువంటి ఆ పరమేశ్వరునికి ఓం కాలాయ నమః, కాలకాలాయ నమః అంటూ విభూది ధారణతో మనం పూజ చేయటం మొదలుపెట్టి విభూది కలిపినటువంటి నీటిని కూడాను పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని తప్పనిసరిగా మనసు నిండా తలుచుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా
కాలరీత్యా సంభవించేటువంటి అనేక రకాలైన ఉపద్రవాల నుంచి పరమేశ్వరుడు మన్ని రక్షించి గమ్యాన్ని సుగమం చేసి తీరుతాడు సుమా అంటోంది శాస్త్రం. మరి దీన్ని ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 6:26 తిథి సప్తమి రాత్రి 9:04 వరకు. నక్షత్రం మూల రాత్రి 11:07 వరకు. వర్జం రాత్రి 9:30 నుంచి 11:07 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:33 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4 వరకు. అమృతకాలం సాయంకాలం 4:39 నుంచి 6:16 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగనే ప్రదోషం. అష్టకాశ్రార్థంలో సప్తమి అష్టమి నవమి అనేటువంటి 3 ఉంటాయి. దీన్ని అష్టకా పూర్వేద్యు అంటే అష్టక ముందు రోజు అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ విధంగా సోమవారం కాబట్టి ప్రదోషం కలిసి వచ్చాయి కాబట్టి శంకరునికి చాలా ప్రీతికరం. 1 కేజీ పావు శ్వేతాక్షతలతో ఆయనకు పూజ చేసి ప్రదోష కాలంలో వాటిని ఆవులకు పెట్టడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, మనస్సుకు ప్రశాంతినిస్తుంది. అలాగనే అష్టకాశ్రార్థం చేయడం ద్వారా పితృదేవతారాధన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వారు సన్మార్గంలో ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకుంటారు. విశేషించి ప్రదోష సమయంలో నిజానికి ఏ రోజైనా సరే సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో భగవంతుణ్ణి ఆరాధించడం తప్ప ఇంకే పని చేసినా దోష ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఎక్కడ ఉన్నా సర్వకాల సర్వావస్థలలో మనం 1:12 అరుణాచల శివ అరుణాచల శివ అలా నామం చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశేషించి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ రుణహర భవహర అరుణ శివ అని కనుక చేసుకున్నట్లయితే దానివలన ఇటు రుణములు తీరడంతో పాటుగా ఆధ్యాత్మిక చైతన్యం వికసించి మోక్షప్రాప్తికి ఉపకరిస్తుంది. స్మరణాత్ అరుణాచల అంటారన్నమాట. అందుకని ఆయన స్మరించినంత మాత్రం చేతనే మోక్షం చెప్పారు. అందువలన ఆయన్ని స్మరిస్తూ ఉండడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే
వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా అంత విశేషంగా ఉంటుంది అటువంటి అశోకవనం. కాబట్టి సుందరే సుందరే వనం, అలాగే సుందరే సుందరం వనం, సుందరే సుందరం కపిహి. ఆ హనుమ బాహ్యంలో వానరుడు, బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడు. ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్య భరితములవుతాయి? ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు. ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసిన, చీపురు పుల్లల్లా కాళ్ళు అయిపోయినా, ఏదో చిన్న గుడ్డ తీసుకొచ్చి ముడతలు పడేటట్టుగా ఉంచి ముద్ద చేసి అక్కడ పెడితే ఎలా ఉంటాయో అటువంటి మోకాళ్ళు అయిపోయినా, ఆఖరికి ఈ ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన, విభూతి కూడా 3 రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని ఇంత కుంకం బొట్టు పెట్టుకుని బక్క చిక్కిపోయిన శరీరంతో సత్యదండాన్ని పట్టుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? లోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఒకడు అందంగా ఉన్నాడని వాడి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? అంటే అందం అనేటటువంటిది, సౌందర్యం అనేటటువంటిది శరీరం వలన కాదు, లోపల ఉండేటటువంటి గుణము వలన భాషిస్తుంది. అది నిజమైనటువంటి సౌందర్యం. అందుకే లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అంటే అమ్మకి అన్వయం. అమ్మ అంటే లోకంలో భద్రతకంతటికీ కూడా మారుపేరు. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంత ఊరట కలుగుతుందో. అమ్మ సౌందర్యం. అలాగే ఏ పురుషుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో, నిత్యము భక్తితో ఉంటాడో, తనకి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తన కొరకు అని ఒక్క విషయాన్ని కూడా వాడుకోకుండా తనకున్న శక్తినంతటినీ లోకం యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తాడో వాడు నిజానికి సుందరాతి సుందరుడు. స్వామి హనుమ బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో ఆయన కన్నా అగ్రగణ్యుడు లేడు. వ్యాకరణ పండితులలో ఆయన కన్నా వ్యాకరణం చదువుకున్నవాడు లేడు. తేజోవంతులలో ఆయన కన్నా తేజోవంతుడు లేడు. ఎందుకంటే ఒకానొకప్పుడు హనుమ యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఆయన కింద పడిపోతే బ్రహ్మగారు వచ్చి చిరాయుర్దాయం ఇచ్చి దేవతలందరినీ వరాలు ఇమ్మన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చి తన తేజస్సులో 100వ అంశని ధారపోశాడు. నేను ఈయనకి గురువుగా ఉండి వాంగ్మిని చేస్తాను, ఈయన మాట్లాడితే అందరూ నిశ్చేష్టులై వింటారు, అంత గొప్ప వాగ్వైభవాన్ని ఇచ్చి అటువంటి వ్యాకరణాన్ని నేర్పుతానన్నాడు. అంత గొప్ప విద్వాంసుడు. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు. హనుమ దీని చేత కట్టబడ్డారని కానీ వీరి చేతిలో ఓడిపోయారని కానీ ఉండదు. ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు. కానీ రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమా నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక వరం ఇచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడిన, ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు. కానీ రామ నామబలం, రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, కర్ణుడి అభిప్రాయం తెలుసుకొని నీ కుమారులందరూ ఎంతో సంతోషించారు. సైనికులతో మంగళకరమైన వాద్యాలను వాయించమన్నారు. సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. ప్రాతకాలానికి చాలా ముందుగానే నీ సైన్యంలో యుద్ధానికి సిద్ధం కండి అనే కేకలు పెద్దగా వినిపించాయి. అందరూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. మహత్తరమైన ధ్వని ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంది. ఆ సమయంలో కర్ణుడు తెల్లని రంగు గల గుర్రాలు కట్టిన రథం మీద రణభూమిలోకి వచ్చాడు. అతడు బంగారు తొడుగుల ధనస్సును ధరించున్నాడు. అతడి రథంపై నాగకక్ష చిహ్నం గల జెండా ఉంది. ఆ రథంలో 100 కొద్ది అమ్ముల పదులు, గదా మొదలైన ఆయుధాలు ఉన్నాయి. రక్షణ కోసం పైన నిర్మించినటువంటి ఆవరణం కూడా ఉంది. శతఘ్నులు, కింకిణులు, శక్తులు, శూలాలు, తోమరాలు, అనేక ధనుస్సులు కూడా ఉన్నాయి. ఆ రథం సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. దానికి పతాకాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. కర్ణుడు బంగారు శంఖాన్ని ఊదుతూ బంగారు తొడుగుతో ఉన్నటువంటి ధనస్సును కదిలిస్తున్నాడు. ఆ సమయంలో కర్ణుడు చీకటిని పోగొడుతూ ఉదయిస్తున్న సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఆ కర్ణుడిని చూసి నీ సైనికులు భీష్ముడు, ద్రోణుడు లేరనే విచారాన్ని వదిలేశారు, మరిచిపోయారు. కర్ణుడిని చూసి సంతోషించారు. ఆ యోధులను కర్ణుడు శంఖం ఊదుతూ ఉత్సాహపరిచాడు. కౌరవ సైన్యాన్ని శిబిరాల నుంచి రప్పించాడు. ఆ సమయంలో కర్ణుడు మకర వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహ ముఖ భాగంలో కర్ణుడున్నాడు. దాని నేత్రాల భాగంలో శకుని, ఉలూకుడు ఉన్నారు. అశ్వత్థామ శిరోభాగంలోనూ కౌరవ సోదరులు మెడభాగంలోనూ ఉన్నారు. ఆ వ్యూహం మధ్యలో మహత్తర సేనతో కలిసి దుర్యోధనుడున్నాడు. ఆ వ్యూహానికి ఎడమకాలి భాగంలో గోపాలులతో కలిసి కృతవర్మ ఉన్నాడు. కుడిపాదంలో కృపాచార్యుడున్నాడు. ఆయన త్రిగర్తల సేనాతులతోనూ దక్షిణాత్య సేనాదులతోనూ ఉన్నాడు. ఎడమకాలి వెనుక భాగంలో మాద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు తన విశాల సేనలతో కలిసి ఉన్నాడు. కుడికాలి వెనుక భాగంలో సుషేణుడు 1000 కొద్ది రథాలతోనూ 300 ఏనుగులతోనూ చుట్టుముట్టున్నాడు. ఆ వ్యూహానికి తోక భాగంలో రాజులు, సోదరులు అయిన చిత్రసేనులు గొప్ప సేనతో కలిసి ఉన్నారు. కర్ణుడు బయలుదేరి రావటాన్ని చూసి ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ వీర అర్జున, యుద్ధభూమిలో కర్ణుడు కౌరవ సేనను సిద్ధం చేశాడు. మహారథులైన వీరులతో ఆ ధృతరాష్ట్ర సేన రక్షించబడుతోంది. ఆ సేనను చూడు. గొప్ప గొప్ప వీరులందరూ మరణించగా అతి స్వల్పంగా మిగిలి ఉంది. అది గడ్డి పరకతో సమానంగా ఉన్నదని నా ఉద్దేశం. ఓ అర్జున, నువ్వు ఈరోజు ఇతడిని వధిస్తే నీకు విజయం కలుగుతుంది. 13 సంవత్సరాల నుంచి నా హృదయంలో ఉన్న చింత అనే ముళ్ళు తొలగిపోతుంది. కనుక నీకిష్టమైన వ్యూహాన్ని పన్ను అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు తన సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా పన్నాడు. ఆ వ్యూహంలో ఎడమ వైపున భీమసేనుడు ఉన్నాడు. దక్షిణ వైపున దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. వ్యూహ మధ్యలో ధర్మరాజు ఉన్నాడు. అర్జునుడు అక్కడే ఉన్నాడు. నకుల సహదేవులు ధర్మరాజు వెనుకున్నారు. పాంచాల వంశీయులైన యుధామన్యువు, ఉత్తమౌజుడు, అర్జునుడు రథచక్ర రక్షకులుగా ఉన్నారు. వారు అర్జునుడిని విడిచిపెట్టకుండా ఉన్నారు. మిగిలిన వీరులైన రాజులు కవచదారులై తగిన చోట ఉత్సాహంతో తగిన ప్రయత్నంతో ఉన్నారు.
ఇలా రణభూమిలో పాండవులు నీవారు వ్యూహలను పన్నారు. తర్వాత శంఖాలు, బేరులు, పడవాలు, ఆనకాలు, దుందుబులు, డిండిమాల యొక్క మహాధ్వనులు చెలరేగాయి. ఇరుపక్షాల్లోని వారు సింహనాదాలు చేశారు. సంతోషంగా ఉన్న సైన్యంతో ఇరుపక్షాల వారు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కర్ణార్జునుడు రోషంతో తమ సేనల మధ్య సంచరించారు. అప్పుడు ఆ రెండు సేనల్లోని పదాతులు, గజాలు, అశ్వాలు, రథాలనెక్కిన వీరుల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఇరుపక్షాల్లోని సైన్యాలు ఎంతో సంతోషంతో ఉన్నాయి. గుర్రాలు, పదాతి దళాలు ఏనుగులతోనూ కలిసి దేవాసుర సేనలతో సమానంగా వెలిగిపోతున్నాయి. ఆ బృహత్తర సేనలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అంత భయంకర పరాక్రమం గల చతురంగ సైన్యాలు దేహాలను, పాపాలను, ప్రాణాలను నాశనం చేసే అనేక ఆయుధాలను పట్టుకొని యుద్ధం చేశారు. వీరుల కాంతితో పూర్ణచంద్ర సూర్యులతో సమానులై ఉన్నారు వాళ్ళంతా కూడా. సువాసనతో, పద్మాలతో సమానమైన శిరస్సులను ఖండించి భూమి మీద పరిచారు. యుద్ధం చేస్తున్న వీరులు తమ శత్రువుల తలలను, అర్ధచంద్రాబాణాలను, బల్లాలు, చిన్న కద్దులు, ఖడ్గాలు, పట్టిసాలు, పరశ్వతాలతో ఖండించారు. వీరులు శత్రువుల దీర్ఘబాహువులను ఖండించారు. ఆ మహాబాహువుల ఆయుధాలు ఆభరణంతోనూ విరాజిల్లుతున్నాయి. వాటికి ఎర్రని వ్రేళ్లున్నాయి. అవి గరుక్మంతుడు పడవేసిన 5 తలల పాముల్లాగా తమకన్నా గొప్ప వీరులు ఉపయోగించిన పెద్ద పెద్ద గదలతో, ముసలాలతో నలగగొట్టబడి అనేక వీరుల 100ల కొద్దీ మరణించారు. దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు, ప్రభద్రకులు, సాత్యకి, చేకితానుడు, ద్రావిడులైనటువంటి సైనికులతో పాండ్యులు, చోళులు, కేరళలు పెద్ద వ్యూహం పన్ని యుద్ధానికి వచ్చారు. వ్యూహం పన్ని వచ్చారు. ఆ మహాసైన్య మధ్యలో పెద్ద ఏనుగునెక్కి భీమసేనుడు బయలుదేరాడు. అలాగే క్షేమదూర్తి కూడా పెద్ద సింహనాదం చేస్తూ మరో ఏనుగునెక్కి తోమరంతో భీముడి వక్షస్థలం మీద గాయం చేశాడు. భీముడు కోపించి తీవ్రమైన వేగంతో క్షురప్రం అనే బాణంతో క్షేమదూర్తి ధనుస్సును ఛేదించి క్షేమదూర్తిని సంహరించాడు. ఆ క్షేమదూర్తిని చూసి నీ సైన్యం పారిపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక్కడ ఇప్పుడు 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కర్ణుడు పదునైన బాణాలను ప్రయోగించి పాండవసేనను సంహరించాడు. చాలా వరకు సంహరించాడు. పాండవసేన చాలా ఉండింది. నిజంగా కర్ణుడు చాలామందిని చంపాడు. వీరశూర కర్ణుడు కదా మన కర్ణుడు. ఒక్కొక్క రోజు భీష్ముడు అయిపోయాడు, ఒకరోజు ద్రోణుడు అయిపోయాడు, ఇప్పుడు ఈరోజు కర్ణుడు. అలాగే నీ పుత్రుడు సేనను కూడా కర్ణుడు చూస్తూ ఉండగానే పాండవులు వధించారు. కర్ణుడు కూడా సూర్యకిరణాల్లాగా వెలిగిపోయే బాణాలతో పాండవ సేనంతా మొత్తం వధించేశాడు. తర్వాత సాత్యకి, అనువిందుడి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇది చాలా పెద్ద యుద్ధం. ఇది సాత్యకి కోపించి పదునైన బాణాలతో అనువిందుడి శిరస్సును ఖండించాడు. అనువిందుడి శిరస్సు వేగంగా నేల మీద పడింది. అది చూసి కేకయ్య సేనలు ఎంతగానో కేకలు పెట్టాయి, దుఃఖించాయి. శూరుడైన అనువిందుడు చనిపోవడం చూసి
అతని సోదరుడైన విందుడు సాత్వికని ఎదుర్కొన్నాడు. బాణాల మీద బాణాలు వేశాడు. బిల్లు బాణాలు వీణాలు ఒక్కపారి టెంకారం చేశాడు. గొప్పదైన ఖడ్గాన్ని పట్టుకొని యుద్ధరంగంలో సంచరిస్తున్న ఆ కేకేయ రాజును సాత్యకి ఖడ్గంతో ఖండించాడు. విందుడు కవచం ఉండి కూడా 2 ముక్కలుగా అయిపోయాడు. వజ్రాయుధంతో తెగిపడిన పర్వతంలాగా నేల మీద పడ్డాడు. సాత్యకి ఆ విధంగా విందుని సంహరించి వేగంగా యుధామన్యుడి రథాన్ని ఎక్కాడు. తర్వాత బాగా సిద్ధం చేసిన ఇంకొక రథాన్ని ఎక్కి బాణాలతో కేకేయుల మహాసైన్యాన్ని కూడా వధించాడు. వాళ్ళందరూ కేకలు పెట్టారు. అలా వధించబడుతున్న కేకేయ మహాసేన సాత్వికని విడిచి 10 దిక్కులకు పారిపోయింది ఆ సైన్యమంతా. ఆ తర్వాత ద్రౌపదీపుత్రుడైన శృతకర్మ కోపించి చిత్రసేనుడు అనే రాజును ఎదిరించాడు. అప్పుడు అభిసార రాజు అయినటువంటి చిత్రసేనుడు బాణాలతో అతన్ని కొట్టాడు. తర్వాత శృతకర్మ చిత్రసేనుడి ధనస్సును 2గా ఛేదించాడు. తర్వాత ఇంకొక పదునైన బాణంతో ఆ చిత్రసేనుడి శిరస్సును ఖండించి వేశాడు. ఇంత యుద్ధం జరిగింది ఇక్కడ. అభిసార రాజు అయినటువంటి చిత్రసేనుడు అలా మరణించడాన్ని చూసి అతని సైన్యం వేగంగా శృతకర్మ మీదకు వచ్చింది. అప్పుడు శృతకర్మ ప్రళయకాలంలో యమధర్మరాజు సకల భూతాలను తరిమినట్లుగా సైన్యాన్ని తరిమి కొట్టాడు. తర్వాత ప్రతివిందుడు చిత్రుణ్ణి వధించాలని తోమరాన్ని ప్రయోగించాడు. అది చిత్రుడి కవచాన్ని ఛేదించి అతడి గుండెను బ్రద్దలు చేసి పెద్దపాము కలుగులోకి దూకినట్లుగా వేగంగా భూమిలోకి దూసుకుపోయింది. చిత్రుడు అనే రాజు అలా తోమర దెబ్బతిన్నాడు. తన విశాలమైన పరిగల వంటి బాహువులను చాచి నేల మీద పడి మరణించాడు. నీవారు చిత్రుడు మరణించడాన్ని చూసి వేగంగా ప్రతివిందుడి మీదకు దాడి చేశారు. ప్రతివిందుడు నీ సేనను భయపెట్టి పారదొరలాడు. నీ సేన పారిపోతుంటే అశ్వత్థామ ఒక్కడే యుద్ధభూమిలో యుద్ధం చేశాడు. బలవంతుడైన భీముణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు వారిద్దరి పోరాటం దేవాసుర యుద్ధంలో వృత్రాసుర మహేంద్రులు తలపడినట్లుగా ఉంది. వారి మధ్య అలా ఘోరమైన యుద్ధం జరిగింది. పూర్వం సర్వ ప్రజల సంహారానికి ఘోరమైన గ్రహయుద్ధం జరిగినట్లుగా వారిద్దరి మధ్య భయంకరమైన అస్త్రయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అశ్వత్థామ మూర్చిపోయాడు. అది తెలిసి సారథి సకల సైన్యాలు చూస్తూ ఉండగా రథాన్ని రణరంగం నుండి బయటకు నడిపించాడు. అలాగే భీముడు పలుసార్లు మూర్చపోవటం వల్ల యుద్ధభూమి నుండి ఆయన రథాన్ని సారథి రణభూముల్లో మరో ప్రక్కకు తీసుకొని వెళ్ళాడు. తర్వాత అర్జునుడు సముద్రంలాగా ఉన్న సంసప్తక సేనను కల్లోలపరిచాడు. అర్జునుడు తన బాణాలతో వీరుల శిరస్సులను ఖండించి భూమి మీద పడగొట్టాడు. ఆ సమయంలో సంసప్తక వీరులు కోపించి అర్జునుడి మీద బాణాలు ప్రయోగిస్తూ వచ్చారు. అర్జునుడికి ఆ సంసప్తకులకు మధ్య యుద్ధం శరీరం జలధరించేలాగా జరిగింది. అర్జునుడు వారి యోధులను, అశ్వాలను, సారథులను చంపేశాడు. వీరుల ఆయుధాలను, అమ్ముల పొదలను ధ్వంసం చేశాడు. జెండాలను ముక్కలు చేశాడు. తాను ఒక్కడే 1000 మంది మహారథులతో సమానంగా చూడదగిన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అది శత్రువులకు ఎంతో భయాన్ని కలిగించింది. సిద్ధులు, దేవతలు, ఋషుల యొక్క సమూహాలు ఆయన స్తుతించాయి. దేవదుందువులు మ్రోగాయి. కృష్ణార్జునుల శిరస్సు మీద పూలవానులు కురిపించింది కృష్ణార్జును. కర్ణుడికి ఏమవుతుందో చూస్తాం తర్వాత. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది: చంద్రాజ్ఞ నీలసూర్యాణం కాంతిదీప్తి బలద్యుతీ
యౌ సదా బిభ్రతుర్వీరౌ ఇమౌ తౌ కేశవార్జునౌ ఇమౌ తౌ కేశవార్జునౌ బ్రహ్మేశాన వివాజయ్యో వీరావే కరతే స్థితౌ సర్వభూతవరౌ వీరౌ నరనారాయణ విమౌ. చంద్రుడి కాంతి, అగ్ని దీప్తి, వాయువు బలం, సూర్యుడి ప్రకాశాలను వీరులైన ఈ కృష్ణార్జునులు ధరించున్నారు. ఒకే రథం మీద ఉన్న ఈ వీరులు బ్రహ్మశంకరుల్లాగా జయించటానికి శక్యం కానివారు. సకల ప్రాణుల్లోనూ శ్రేష్ఠులైన వీరిద్దరూ నరనారాయణులు అని ఆకాశవాణి వినిపించింది. ఆ దృశ్యాన్ని చూసి ఆకాశవాణిని విన్న అశ్వత్థామ యుద్ధభూమిలో కృష్ణుడి మీదికి వెళ్ళాడు. అశ్వత్థామ బాణం పట్టుకున్న చేతితో పిలుస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ వీరా, నన్ను యోగ్యుడైన అతిథిగా భావించు. భావించి నాకు యుద్ధమనే ఆతిథ్యం ఇవ్వు, నేను సంతోషిస్తాను. నా కోరికను కాదనకు అన్నాడు. అలా కోరికతో వచ్చిన అశ్వత్థామ పిలవగా అర్జునుడు అంగీకరించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, సంసప్తకులను వధించాలి. ఇదే సమయంలో నన్ను అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమైతే మొదట అశ్వత్థామ కోరిక తీరుస్తాను, అతడికి యుద్ధమనే ఆతిథ్యాన్ని ఇస్తాను. అర్జునుడు మాటలు విని శ్రీకృష్ణుడు రథాన్ని అశ్వత్థామ ఎదుటకు తీసుకొని వెళ్ళాడు. చెయ్యని. అప్పుడు కృష్ణుడు ఏకాగ్ర మనస్కుడై అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, స్థిరంగా ఉండు, బాణాలు ప్రయోగించు, నీ మీదకు వచ్చే బాణాలను ఓర్చుకో. ఈ యజమానిని ఆశ్రయించి ఉండి బ్రతికే వ్యక్తికి తన రక్షకుడి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అజ్ఞానంతో అర్జునుడి నుంచి దివ్యమైన సత్కారాన్ని పొందాలని కోరుతున్నావు, మరి స్థిరంగా ఉండి యుద్ధం చేయన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ సరే అని తన ప్రతాపం చూపించి తన బాణాలతో కృష్ణార్జునులను కప్పివేశాడు. యుద్ధభూమిలో బాణాలతో కప్పివేస్తున్నటువంటి అశ్వత్థామ పరాక్రమం అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ యుద్ధంలో విజృంభిస్తూ అంతగా ఉండటాన్ని చూసి కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయన రోషంతో నిట్టూర్పులు విడిచాడు. చూపులతోనే కాల్చివేస్తున్నట్లుగా అశ్వత్థామను అర్జునుడిని చూశాడు. అట్లనే తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రేమగా ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈరోజు ఈ అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు నీ చేతిలో గాంధీవం ఉందా? నీ పిడికిలి పట్టి ఏమైనా సడలిందా? నీ బలం గతంలోలాగానే స్థిరంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో అశ్వత్థామ నీకంటే కూడా అధికంగా ఉన్నాడు. గురుపుత్రుణ్ణి ఇతన్ని గౌరవిస్తూ ఉపేక్షించకు, ఇది ఉపేక్షించవలసిన సమయం కాదన్నాడు. అంతలో అశ్వత్థామ సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, అశ్వత్థామ నా విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో చూడు. నా ధనుర్విద్య బలాలతో ఇప్పుడు అశ్వత్థామ యొక్క కోరికను మమ్ము చేస్తాను చూడు అని వేగంగా అర్జునుడు బాణాలు ప్రయోగించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలను ఒక్కొక్క దానిని 3 ముక్కలు చేశాడు. మంచును గాలి ధ్వంసం చేసినట్లు అశ్వత్థామ బాణాలను అర్జునుడు ధ్వంసం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.